ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మునుపెండు లేనటువంటి ఒక సునామీ ఈరోజు 24 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు సృష్టించారనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఏపీ అసెంబ్లీకి సంబంధించినంత వరకు కూటమికి 164 మంది ఎమ్మెల్యేలను గెలిచించినటువంటి ఓటర్లు ఈరోజు వారి మెజార్టీని కూడా ఆ స్థాయిలోనే పెంచుకుంటూ పోయారు. అలా శ్రీకాకుళం జిల్లా అసెంబ్లీ స్థానానికి చరిత్ర సృష్టించినటువంటి శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా తొలిసారి పోటీ చేసినటువంటి గెలిచిన గొండు శంకర్ తండ్రి జగన్నాథరావు మనతో ఉన్నారు. మీ రాజకీయ చరిత్రలో మునుపెన్నడైన ఇటువంటి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూసారా? ఈరోజు కూటమికి ఇంతలా రాష్ట్రం పట్టం కట్టడం, అందులో కూడా అసెంబ్లీ స్థానానికి ఈరోజు ఒక అర్ధ సెంచరీ అంటే 50,000 దాటి మెజార్టీ మీ అబ్బాయికి ఇవ్వడం ఎలా చూడాలి ఈ రాజకీయాలు? మాది కృష్ణప్పపేట గ్రామం, రూరల్ మండలం. నేను గత 14లో నేను ఎంపీపీగా చేశాను 9 వరకు. ఆనాడు కూడా మేము తిరుగులేని మెజార్టీతో, మొన్న కూడా దరిదాపుల్లో మండలాన్ని చంద్రబాబు నాయుడు గారు కాదన్న, మన ఎమ్మెల్యే గారు అప్పల సూర్యనారాయణ గారు కాదన్న, మేము దరిదాపుగా 7 ఎంపీటీసీలు గెలుచుకొని దరిదాపుగా వచ్చాము. రూరల్లో ఎప్పుడూ మా ప్రాతినిధ్యం ప్రజల సేవకే అంకితం. అటువంటి తరుణంలో ఈరోజు మీరు అన్నారు, ఆయన 175 నియోజకవర్గాల్లో మీరు 164 తేవడానికి కారణం ఏంటంటే, సార్, ప్రజలు ఆయన అనుకున్నంత తెలివి తక్కువ వాళ్ళు కారు. ఎంత ఈయన దౌర్భాగ్య స్థితి ప్రజల్లోన, అదే తెలివైన విజ్ఞానవంతుల్లోన లేకపోతే ఎన్ఆర్ఐ నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకత్వాన్ని మనం ఖండించాలా, మనం పారదోలాలనే ఉద్దేశంతో ఎన్ఆర్ఐ నుంచి వచ్చి సుమారు 1,50,000 మన పాలెట్ బాక్స్ ఓటుల్ని 5 లక్షల చిల్లర తెచ్చారంటే అది చరిత్రలో సృష్టించదగినది. గెలుపు ఓటర్లు సాధారణం, కానీ ఈరోజు మెజారిటీలు చూస్తే మాత్రం ఎక్కడా 15,000కు తగ్గకుండా లక్షలు, అంటే అన్నీ పదులు చేరుకుంటూ వచ్చాయి. ఈరోజు గొండు శంకర్ సిట్టింగ్ రెవెన్యూ శాఖ మంత్రిని ఢీకొనడంతో పాటు ఈరోజు సుమారు 50,000 మెజార్టీ వస్తుంది. మీరు ఎప్పుడైనా తండ్రిగా అనుకున్నారా? నాకైతే మాత్రం నేను ప్రచారం నుండి స్పందన చూస్తే నేను 40,000కు పైచీలకు వస్తుందని నేను ప్రతి ఒక్కరితోని చెప్పేవాడిని. ఎందుకంటే ప్రజలు సైలెంట్గా ఉన్నా నేను సుమారు మండలంలో ప్రతి ఒక్క గడపకి వెళ్ళి చేతులు పట్టుకొని మన సూపర్ 6 చెప్తుంటే వాళ్ళ స్పందన, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసి నేను ఆ రోజే గ్రహించాను. అయినప్పటికీ కూడా నేను ఒకటే చెప్తానండి, జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకత్వం, ఎవరైనా నాయకత్వం వహించారంటే, ప్రజలను మన గెలిపించారంటే వాళ్ళకి అభివృద్ధి చేస్తామని, సంక్షేమం ఇస్తామని దృక్పథంతో మనం గెలిపిస్తాను. 4 దశాబ్దాలుగా గుండె కుటుంబాన్ని గెలిపించుటకు వస్తున్నటువంటి గొండు జగన్నాథం కొడుకు ఈరోజు శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఎలా ఫీల్ అవుతుంది? నేను బ్రహ్మాండంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన ఈ రోజు కాదండి, నేను ఎంపీపీగా ఉన్న ఆయన పొలిటికల్లో, రాజకీయంలో ఆయన ప్రాతినిధ్యం ఎప్పుడూ ఉంటుంది. మా రూరల్ మండలంలో ఆయన సుమారు 30-40 గ్రామాలకి ఆయన పరిచయం లేనిది ఏ ఇల్లు కూడా ఉండదు. ప్రస్తావిస్తున్న ఆయన ఎవరు? మా అబ్బాయి. ఆయన మొట్టమొదట ఇంజనీర్గా ఉండేవాడు. ఆయన ఇంజనీర్గా పనిచేస్తూ మాకు చెరువులోకి వచ్చాడు. హైవేకి వచ్చిన నుంచి ఆయన పూర్తిగా ప్రాతినిధ్యం ప్రజల్లోకే ఉండేవాడు, ప్రజల్లోకే వెళ్ళిపోయాడు. ఆయన ఏ రోజైతే మన ఇచ్చాపురం టు అనకాపల్లి వైజాగ్ వరకు హైవే ఇంజనీర్గా ఏ రోజైతే కన్సల్టెంట్లో ఉన్నాడో ఆ రోజు నుంచి ఆయన ప్రజల్లోనే పేద ప్రజల యొక్క సంక్షేమమే ఆయన దృష్టిలో పెట్టుకొని పేదల యొక్క ప్రేమ పంచడమే ఆయన బాధ్యత. అందుకోసం
ఆయనకి ఎనలేని అభిమానం మన నియోజకవర్గంలో పెరిగింది. అన్నాడు అప్పలు చూడడానికి కానీ మన లక్ష్మీదేవి గారు కానీ మా ప్రాతినిధ్యం లేనిదే వాళ్ళకి లేదు. సేవలు చేసిన మీకు ఈరోజు సేవకులుగా మారే అవకాశాన్ని ఈరోజు నియోజకవర్గం ప్రజలు ఇచ్చారు. ఏ విధంగా సేవల్ని ఇంకా చెరువు కావాలనుకున్నారు? ఇంతమంది ఓటర్ల మనోభావాల్ని చొరవకున్నటువంటి మీ తండ్రి కొడుకులకి ఈ నియోజకవర్గం ప్రజలు ఏ విధంగా కృతజ్ఞతలు? సార్ నేను ఒక్క మాట చెప్తానండి, ఎన్ని అవకతవకలు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా మన మాజీ ఎమ్మెల్యే గారు మా గురించి స్పందన లేకపోయినా ఈ నియోజకవర్గంలో ప్రజలు ఇచ్చినటువంటి ఆదరాభిమానాలకి మాపై చూసినట్టు ప్రేమకి మేము నిరంతరం ఈ 5 సంవత్సరాలకు కృతజ్ఞతగా వాళ్ళ సేవలు చేయడమే మా ధ్యేయంగా మేము తలపడుతున్నాం. మా బొందులో ప్రాణం ఉన్నంతకాలం ఈ ప్రజలే, ఈ నియోజకవర్గం ప్రజలే మాకు దేవుళ్ళు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా వాళ్ళకు చేరవేసి నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా చేరవేసి ప్రజల్ని ఇంకా ఆకట్టుకొని వాళ్ళ సేవలు ఇంకా ముమ్మరం చేస్తూ మాకు ప్రజల యొక్క స్పందన ఇది నిత్యము నిరంతరము చంద్రబాబు నాయుడు తెలుగుదేశానికి ఉండాలని మేము నిరంతరము పనిచేయడానికి కృతనిశ్చయంతో ఉన్నాం, చాలా దృఢ సంకల్పంతో ఉన్నామండి. టిక్కెట్ వచ్చిన నాటికి ఈరోజు గుండు శంకర్కి అన్నట్టు ఒక కామన్ కార్యకర్త, టిక్కెట్ వచ్చిన తర్వాత పోలింగ్ అయిపోయింది. జిల్లాలో గుండు శంకర్ ఎవరు అని ఆరా తీసేటటువంటి ఏ కృషి ఈరోజు ఇంతలా అందరినీ కూడా అట్రాక్ట్ అయ్యారు. ఈరోజు ఫలితాలు వెలువడిన తర్వాత 50,000 సుమారు మెజార్టీ తొలి ప్రయత్నంలోనే ఈరోజు ధర్మాన ప్రసాద్ వంటి ఒక సీనియర్ పొలిటీషియన్ అంటే కూస్మానం బద్దలయ్యే పరిస్థితి తీసుకొచ్చినట్టు మీ తనయుడికి ఉన్నటువంటి ఆ పవర్ పొలిటికల్ ఎక్కడి నుండి ఆయనకున్న పవర్ పొలిటికల్ అంతా నిజాయితీ, పేదల యందు ప్రేమ, అలాగే ప్రజలకి ఆదరాభిమానాలు చూపడంలో ఆయన ఏ రాజకీయ నాయకుడు, ఏ వ్యక్తికి కూడా లేనంత అభిమానం గల మనిషిని గుండు శంకర్రావు. అందులో డీవియేషన్ లేదు. ఆయన తయారు కాబట్టే మీరు తీర్చిదిద్దారు. ఆయన మా యొక్క 5 సంవత్సరాలు నేను ఎంపీపీగా చేసేటప్పుడు నా దగ్గరకు వచ్చే, నాన్న నీ ఎంత నిక్కచ్చిగా ఉన్నోళ్ళు ఇప్పటికి మేము చూడలేదు రాజకీయంలోని, నా అడుగుజాడల్లోన కూడా ఆయన కూడా మరి ఏదైనా తల్లిదండ్రుల యొక్క నడవడిలోకే పిల్లలు వస్తారు కదండి. మీరే రాజకీయ గురువుని ఒప్పుకుంటారా? రాజకీయ గురువు మరి మరి నాకంటే చిన్నవాడు మా అబ్బాయికి నేను కాకపోతే ఇంకెవరు గురువు అవుతారండి. ఆ తర్వాత కూడా ఆయన కృషి అనేది చాలా చాలా పట్టుదలైన మనిషి అండి. ఏది పట్టుకున్నా సాధిస్తాడు. ధర్మాన ప్రసాదరావు గారు ఆయనకి ఈయనవుడు కుర్రవాడు, ఈయనేటి నాకు పోటీ అంటే ఇంకా పట్టుదల పెరిగింది ఆయనలో. నేను కుర్రవాడినా, నేను చేతకాని వాడినా, ఈ చేత అయిన వాళ్ళు ఏం చేశారు ఈ నియోజకవర్గానికి, ఏం చేశారు అదే నేను చూపిస్తాను అని ప్రజల్లోకి వెళ్ళాడండి. ఒక చిన్న చూపు చూసిన తత్వం ఈరోజు ఆయనలో ఒక కసిని నింపింది. చిన్న చూపుతో ఈయన ఎవరు, ఈయన ఏంటి అన్నది ఆయనలో రాజకీయ కసి, న్యాయం అనే కసి, ప్రజాసేవ అనే కసి ఆయనలో పెరిగి ఆయన నిరూపించుకున్నాడండి ఈ విజయాన్ని. తండ్రిగా తనయుడు తాలూకా విజయాన్ని మాత్రం పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. టిక్కెట్ ప్రకటించినప్పుడు అప్పటికి రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ శంకర్ ఎవరు ఒక బచ్చా అన్నటువంటి వ్యాఖ్యలు ఆయన చెవిట్లో పడడంతో నాన్నగారితో సంప్రదించిన తర్వాత ఆ రోజు మరింత కసిగా ఈ నియోజకవర్గం ప్రజలకి ఇంత సీనియర్ నాయకులు చేసిందేంటి, ఇంకా చేయాల్సింది ఏమి ఉందని చెప్పి ప్రజల్లో ఒక టిక్కెట్ వచ్చిన తర్వాత వెళ్ళి అహర్నిశలు 40 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఆ ఫలితం ఈరోజు ఎన్నికల ఫలితాలు మరి శ్రీకాకుళం జిల్లా చరిత్రలో ఒక ఎమ్మెల్యేకి 50,000 దాటి మెజార్టీ దక్కిన ఘనత ఎవరికైనా ఉందంటే అది గుండు శంకరం మాత్రమే దక్కింది. అందులో ఎటువంటి అతిశక్తులు. ఈ ఎన్నికల ఫలితాల్లో ఓటరు తమ ఇచ్చినటువంటి గౌరవాన్ని 5 సంవత్సరాల పాటు ప్రజలకు అందుబాటులో ఉండి సంక్షేమ పథకాలు అందజేయడంతో పాటు ఈ నియోజకవర్గ సమస్యలను పరిష్కరించడంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా 2 కళ్ళై పనిచేస్తామని శంకర్ తండ్రి జగన్నాథ్ స్పష్టం చేస్తున్నారు. వీరి ఆశల
ఫలించాలని మనం కూడా కోరుదాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.